ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 29, 30, 31 వచనాలను ధ్యానించుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుగుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నాయన మీకే స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపతో మీ కనికరంతో నాయన మమ్మల్ని మీ వాక్యం ద్వారా బలపరచమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పరలోకపు మర్మాలను ఆయన తెలియచేశారు. ఏంటి ఆ పరలోకపు మర్మం అంటే, మీరు దేవుని నీతిని, దేవుని రాజ్యమును మొదట వెతకండి. మరి దేవుని నీతి, దేవుని రాజ్యము ఎక్కడ ఉంటుందంటే, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆ దేవుని దగ్గరే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ యేసయ్య దగ్గరే. మరి యేసుయందు విశ్వాసం ఉంచితే మనము నీతిమంతులుగా ఏర్పరచబడతాం. మరి ఆయన రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన మానవునిగా వచ్చారు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యముగా ఉండాలని, ఆ రాజ్యము పరలోకములో కోట్ల కొలది దేవదూతలతో ఏ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి మరి స్థితిని కలిగి ఉంటుందో అదే స్థితిని కలిగి ఉండాలని. మరి అలాంటి స్థితి మీరు ఎప్పుడైతే కలిగి ఉండడానికి ప్రయాసపడతారో, ఈ భూమి మీద మీకు కావలసిన ఆహారం అంతా కూడా, మీకు కావలసిన సమస్తాన్ని కూడా మరి దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ తెలియచేశారు. అన్యుల వలె ఏమి తిద్దుమో ఏమి త్రాగుదామో అని మీరు కలత చెందకండి, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసుని అన్నారు. కాబట్టి మనము నిశ్చయంగా ప్రభుని, ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే దేవుడు సమృద్ధిగా వాటిని మనకు అనుగ్రహించి కాపాడుతాడు. ప్రభువా, మీ నీతిని, మీ రాజ్యం వెతికే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి మీ రాజ్యంలోకి నడిపించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.